వెల్కమ్ టు ఎస్ఆర్ మోపూరి క్రియేషన్స్. ఈ వీడియోలో నిధి అప్లికేషన్ సంబంధించి పాస్వర్డ్ మర్చిపోయిన వారు ఎలా ఓపెన్ చేయాలి, అలాగే పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. నిధి అప్లికేషన్ ఓపెన్ చేయగానే యూజర్ ఐడి, పాస్వర్డ్ మనకు కనిపిస్తాయి. యూజర్ ఐడి ప్లేస్లో CFMS ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ CFSS@123ని టైప్ చేసి లాగిన్ అవ్వండి. నిధి అప్లికేషన్లో అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగి CFSS@123 ద్వారానే ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ పాస్వర్డ్ను చేంజ్ చేసుకొని మర్చిపోయిన వారు ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. CFMS ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం జరుగుతుంది. మన ఐడి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. తర్వాత నేమ్ చెక్ చేసుకోండి. మన మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్కి OTP రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీలో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన OTPని నోట్ చేసుకొని ఇక్కడ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్కి పాస్వర్డ్ సెండ్ చేయడం జరిగిందని దీని అర్థం. మన మొబైల్కి వచ్చిన మెసేజ్ని చెక్ చేసుకున్నట్లయితే పాస్వర్డ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని నోట్ చేసుకొని నిధి అప్లికేషన్ స్టార్టింగ్ పేజీని ఓపెన్ చేసి యూజర్ నేమ్, మన మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ గ్రీన్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్కి OTP రావడం జరుగుతుంది. OTPని నోట్ చేసుకొని OTPని ఎంటర్ చేసి యారో మార్క్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఈ విధంగా నిధి అప్లికేషన్ లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాము. నిధి అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత కింది భాగాన 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో 2 ఆప్షన్లు కనిపిస్తాయి. చేంజ్ పాస్వర్డ్, సైన్ అవుట్ అని. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. 1 కరెంట్ పాస్వర్డ్, 2 న్యూ పాస్వర్డ్, 3 కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. ఫస్ట్ ఆప్షన్లో లాగిన్ అయిన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సెకండ్ ఆప్షన్లో న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసి ఎంటర్ చేయండి. థర్డ్ ఆప్షన్లో క్రియేట్ చేసిన పాస్వర్డ్ని రిపీట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే విజయవంతంగా మీ పాస్వర్డ్ చేంజ్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.